అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ప్రకృతిలో కనిపించే ఒక అద్భుతమైన ఔషధాలు కలిగిన ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను. ఈ మొక్క అనేది ఎన్నో రకాల సమస్యల్ని, మొండి రోగాలని తగ్గిస్తుంది. అలాగే మానవాళికి వచ్చే ప్రతి ఒక్క సమస్యని తల వెంట్రుక నుంచి కాలిగోటి దాకా స్త్రీ పురుషులకి లింగభేదం లేకుండా ఎన్ని అవయవాలైతే ఉన్నాయో అన్ని అవయవాలపైన వచ్చే జబ్బుల్ని రాకుండా కూడా ఇది కాపాడుతుంది. దీన్ని గ్రామీణ సంజీవని అని కూడా అంటారు. ఈ మొక్క ఎక్కడ పెట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ప్రకృతి గొప్పతనం ఏంటంటే మనుషులకి అందుబాటులో మొక్కలు ఉన్నాయి, కానీ మనం వాటిని తెలుసుకోలేక విస్మరిస్తూ అజ్ఞానంతో అవి పిచ్చి మొక్కలుగా భావిస్తూ వాటిని మనం దూరంగా పెడుతూ ఉంటాం. రోజు రోజుకి ప్రకృతికి మనం దూరం అవుతున్నాం. అన్ని రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, జీవిత జాతక అన్ని రకాల సమస్యలకు కూడా ప్రకృతిలో ఔషధాలు ఉన్నాయి. మరి అవి ఏంటి, మరి ఆ మొక్క ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. అయితే నా యొక్క చిన్న మనవి ఏంటంటే, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను, మీకు ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలి లేదా చూడాలని ఉందనుకోండి, లేదంటే మీరు ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో లేదంటే జీవిత జాతక సమస్యతో బాధపడుతూ ఉన్నారనుకోండి. ఎందుకంటే మూలికల్లో మహిమలు ఉంటాయి. మూలికలన్నీ ప్రకృతిలోనే ఉంటాయి. ప్రకృతిలో ఉన్న మొక్కలని, చెట్లని మనం ఉపయోగించుకునే విధానంలో లేదంటే కొన్ని పరిహారములు చేయడం ద్వారా కొన్ని రకాల సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ యొక్క సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని మీకైతే నేను వీడియోస్ రూపంలో అందిస్తాను. మరి నిత్యం కూడా నేను ప్రకృతిలో, అడవుల్లో తిరుగుతూ అక్కడ కనిపిస్తున్న ఔషధ మొక్కల్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈరోజు ఒక అద్భుతమైన గ్రామీణ సంజీవిని అంటారు దీన్ని. దీని యొక్క బోగట్ట అంతా కూడా మీకైతే నేను చెప్తాను. దీని యొక్క పుట్టు పర్వతాలు ఇవన్నీ కూడా చెప్తాను. చూడండి, మనం వెళ్తున్న క్రమంలో మన బట్టలకి ఈ యొక్క చిన్న చిన్న ముళ్ళు వంటి పూసికలు అంటారు వీటిని. ఇవి అంటుకుంటూ ఉంటాయి, గమనించే ఉంటారు మీరు. రైతులు కూడా దీన్ని పిచ్చి మొక్కగా భ్రమపడుతూ ఉన్నారు. దీని ముళ్ళు అది ఆ మాదిరిగా ఉంటాయి. అవి కుచ్చుకోవు, కానీ బట్టలకైతే అంటుకుంటాయి. దానికి కాండం చూడండి, గనుపులు గనుపులుగా ఉంటుంది. దీని పత్రాలు ఈ మాదిరిగా ఉంటాయి. మొదల భాగంలో కొంచెం ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఇవి మనకి బాగా ఈ వర్షాకాలంలో కనిపిస్తూ శీతాకాలం వరకు ఉంటాయి. వేసవిలో ఈ చెట్టు పూర్తిగా ఎండిపోతుంది. చూస్తున్నారు కదా, దీనిని ఉత్తరేణి అంటారు. ఉత్తరేణి ఆయుర్వేద భాషలో ఉత్తరేణి అంటే అందరూ తెలిసింది. దీన్ని సంస్కృతంలో అపామార్గ అంటారు. సంస్కృతంలో మరి ఈ ఉత్తరేణి అనేది నిలువెల్ల కూడా ఉపయోగాలు ఉంటాయి. మరి ఈ ఉత్తరేణి యొక్క పత్రాలని ఒకప్పుడు, అంటే పూర్వకాలంలో దీన్ని ఆకుకూరగా ఉపయోగించేవాళ్ళు. అంటే ఆకుకూరగా అంటే పప్పులో ఒక గుప్పెడ మాత్రం వేసుకునేవాళ్ళు. ఎక్కువగా దీన్ని వేసుకోకూడదు. ఒక గుప్పెడ మాత్రమే వేసుకొని పప్పులో తినడం ద్వారా కడుపుకు సంబంధించిన ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఒక గుప్పెడ మాత్రమే, ఎక్కువ మించి వేసుకోకూడదు. ఇక ఇది కడుపుల నొప్పికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఉత్తరేణి యొక్క పత్రాలు, ఇదిగో మీరు చూస్తున్న ఈ పత్రాలను తీసుకొని దీన్ని బాగా దంచి రసం తీసి, ఈ రసాన్ని ఒక స్పూన్ మోతాదుగా ఈ రసాన్ని దీని కనుక మీరు తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపుల నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే దీని యొక్క వేర్లు భూమిలో ఉండగా వేర్లని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి మట్టిపోయిన తర్వాత పళ్ళు తోముతూ ఉన్నట్లయితే పంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. చిగుళ్ళ సమస్యలు, దంత సమస్యలు, నోటి సమస్యలు, నోటి పగుళ్ళు, నోటి పూత ఇదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అయితే దీని యొక్క ఆకుల రసం అనేది ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోరాదు. అంటే స్పూన్ రసం కానీ ఆకులు కానీ ఎక్కువగా తీసుకోకూడదు అని కూడా, అంటే పేగులకు సంబంధించి సమస్యలు వస్తాయి ఎక్కువ తీసుకుంటే. అంటే తగు మోతాదుగా మాత్రమే తీసుకోవాలి.
మరి ఇంత బాగా చెప్తున్నారు కదా, ఈ గ్రామీణ సంజీవనిలో ఎన్ని రకాలు ఉన్నాయండి అనే ఆలోచన మీకు రావచ్చు. ఇందులో 2 రకాలుగా ఉన్నాయి. సాధారణ ఉత్తరేణి ఒకటి, గులాబీ రంగు కాండం ఉత్తరేణి ఒకటి. ఇది గులాబీ రంగు కాండం ఉత్తరేణి. మరి సాధారణ ఉత్తరేణి కన్నా గులాబీ రంగు కాండంలో ఉత్తరేణిలో ఔషధోపయోగములు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇక మనం పొలం పనులు చేస్తున్నాం, ఏదో చేయి కానీ కాలు కానీ ఏలు తెగింది, రక్తం కారుతుంది. రక్తం వెంటనే ఆగాలి అంటే ఈ ఉత్తరేణి తీసుకొని దంచి దానిపైన వేసి కట్టాలి. లేదంటే దెబ్బలు తగిలినాయి, రక్తం ఆగకుండా వస్తుంది, కారుతుంది, ఈ ఆకులను తీసుకొని వేసి కట్టాలి. ఇలా వేసినా కూడా రక్తం అనేది ఆగుతుంది. ఇంకా శరీరం పైన దురదలు, పొక్కులు, లేదంటే ఎలర్జీలు, చర్మ వ్యాధులు ఏదైనా వచ్చినట్లయితే ఈ ఉత్తరేణి యొక్క ఆకులను తీసుకొని దంచి రసం తీసి దీన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల చర్మ రోగాలకు కూడా ఇది అద్భుతమైన దివ్య ఔషధంలా పనిచేస్తుందండి. గజ్జి, తామర, దురదలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే మనం వెళ్తున్నప్పుడు కందిరీగలు కానీ, తేనెటీగలు కానీ, తేళ్ళు కానీ ఏదైనా కుట్టినప్పుడు వెంటనే ఆ చుట్టుపక్కల మీరు వెతకండి. ఈ ఉత్తరేణి చెట్టు ఉన్నట్లయితే ఒక 4-5 ఆకులు వెంటనే దాన్ని కోసి దీన్ని బాగా దంచి ఆ గాయం పైన లేదంటే ఆ కుట్టిన ప్రదేశం పైన ఆ రసాన్ని పిండి అట్లాగే ఆకులు వేసి అదిమి కట్టాలి. తర్వాత ఒక 4-5 ఆకుల్ని నమిలి మింగాలి. ఇలా చేసినట్లయితే కందిరీగలు, తేనెటీగలు, తేళ్ళు కుట్టిన నొప్పి, బాధ వెంటనే తగ్గిపోతుంది. ఇక పంటి సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. దీని యొక్క వేర్లే కాకుండా అదిగో మీరు చూస్తున్న ఈ గింజలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఉత్తరేణి చెట్టు యొక్క గింజలు తీసుకొని దీన్ని దోరగా వేయించి పొడి చేయండి. ఈ పొడిలో ఉప్పు, పటిక పొడి, అలాగే వంట కర్పూరం ఈ మొత్తం కలిపి దీంతో మీరు దంతధావనం చేసుకుంటూ ఉన్నట్లయితే, అంటే పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే పళ్ళు చాలా బలంగా ఉంటాయండి. అంటే 100 ఏళ్ళు వచ్చినా కూడా పళ్ళు కదలవు, పుచ్చవు. చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గజ్జి, తామరకి ఎంతో కాలంగా ఉంటుంది. ఇది కొంతమందికి వంశం పారంపర్యంగా వస్తుంది. దీన్నే ఏనుగ గజ్జి అని కూడా అంటారు. ఈ మొక్కని సమూలం తీసుకొని ముక్కలుగా దీన్ని కత్తిరించుకొని కాల్చి బూడిద చేసి ఈ బూడిదలో కాస్త ఆముదం కలిపి దీని చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టే వంశపారంపర్యంగా వచ్చే గజ్జి కూడా పూర్తిగా తగ్గిపోతుందండి. ఇంకా దీనిలో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉండే దగ్గులు, చిన్నపిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ దీర్ఘకాలికంగా వచ్చే దగ్గు ఉన్నట్లయితే సమూలం తీసుకొని ఈ చెట్టు సమూలాన్ని కత్తిరించి ముక్కలుగా చేసుకొని దీన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని వస్త్రకాళితం చేసుకొని ఆ వచ్చిన దాంట్లో ఒక చిటికెడు తీసుకొని బూడిదని, వస్త్రకాళితం చేసిన బూడిదని అందులో తేనె కలిపి దీన్ని నాలుక పైన వేసి రుద్దుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టే దగ్గు, జలుబు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక ఉత్తరేణి చెట్టు యొక్క వేర్లు, మీరు చూస్తున్న ఈ ఉత్తరేణి చెట్టు యొక్క వేర్లు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి ఒక కాటన్ వస్త్రంతో తుడిచి కాల్చి బూడిద చేసి అందులో మిరియాల పొడి కలిపి 2 పూట్ల చిటికెడు మాత్రమే ఒక 2 రోజులు తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మ రోగాలు, అంటే ఇందాక మనం పైపోతగా వాడుకున్నాం, ఇప్పుడు కడుపులోకి తీసుకుంటున్నాం, అంతే తేడా. తర్వాత కొవ్వుకి, అధిక కొవ్వు సమస్యతో ఎవరైతే బాణపట్ట అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారో వారికి మంచి చిట్కా అండి. ఇది ప్రకృతి ప్రసాదించే ఒక అద్భుతమైన చిట్కా. నువ్వుల నూనె, కల్తీ లేని నువ్వుల నూనె తీసుకొని దీన్ని ఒక బాండీలో పోసి ఉత్తరేణి యొక్క రసం, దీని యొక్క రసాన్ని అందులో పోసి, ఆకుల యొక్క రసాన్ని పోసి దీన్ని బాగా మరిగించాక నూనె మాత్రమే మిగలాలి. ఆ నూనెని పట్టపైన వేసి కరిగిస్తూ ఉన్నట్లయితే, రుద్దుతూ ఉన్నట్లయితే కొద్ది రోజుల్లోనే బొడ్డు చుట్టూ ఉన్న అధిక కొవ్వు, బాణపట్ట, ఊబకాయం, ఒంట్లో ఉన్న చెడు నీరు, అన్ని రకాల సమస్యలకు కూడా ఈ ఉత్తరేణి చెట్టు అనేది చాలా బాగా పనిచేస్తుంది. మరి నేను చెప్పింది కేవలం కొన్ని మాత్రమే, గోరింత మాత్రమే, చెప్పని విషయాలు కొండంత ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో కొన్ని చెట్ల గురించి, అలాగే ఒక చెట్టు గురించి వివిధ భాగాలుగా మీకైతే నేను చెప్తాను. మరి
మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. అందరికీ నమస్తే.